ఫోర్స్ అంటారు. రెజల్యూషన్ ఆఫ్ ఏ ఫోర్స్ అంటే హౌ టు డివైడ్ ఏ ఫోర్స్ ఇంటూ ఇట్స్ హౌ టు రిజాల్వ్ ఏ ఫోర్స్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్స్ అనేది మనం కనుక్కుందాము. అంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ లో రిజల్టెంట్ ప్రాబ్లమ్స్ కానీ, ఈక్విలిబ్రియం ప్రాబ్లమ్స్ కానీ, కైనెటిక్స్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఫస్ట్ ఫోర్స్ ను దాని కాంపోనెంట్స్ లో ఎలా డివైడ్ చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. అది ఎలా చేయాలో మనం కనుక్కుందాం. ఇప్పుడు మనం ఒక 2-డైమెన్షనల్ ఫోర్స్ సిస్టమ్ ను మనం తీసుకుందాం. 2-డైమెన్షనల్ ఫోర్స్ అంటే 2-డైమెన్షనల్ ఫోర్స్ means it has got only 2 components. F is resolved into Fx and Fy. రెజల్యూషన్ ఆఫ్ ఈ ఫోర్స్ F అంటే అర్థం ఏంటంటే x కాంపోనెంట్ గాను y కాంపోనెంట్ గా మనం డివైడ్ చేయడం. మొదటిది ఇక్కడ ఒక ఫోర్స్ F1 అనేటటువంటి ఫోర్స్ లెటస్ సే ఇట్ ఈస్ యాక్టింగ్ అలాంగ్ x యాక్సిస్ అనుకోండి. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. మనం ఈ సైన్ కన్వెన్షన్ ఎలా తీసుకుంటాం అంటే ఇక్కడ నేను మళ్ళీ సెపరేట్ గా వేస్తున్నాను. a force that is acting towards right along x-axis is plus. అలాగే ఫోర్స్ మనకు లెఫ్ట్ వైపు పనిచేస్తున్నది మైనస్ అనుకోండి. అలాగే ఫోర్స్ మనకు అప్వర్డ్ డైరెక్షన్ లో y యాక్సిస్ మీద పనిచేస్తున్నది ప్లస్ అనుకోండి. ఇక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఇది పనిచేస్తున్నది మైనస్ అనుకోండి. ఇది మనం ఫాలో అయ్యేటటువంటి సైన్ కన్వెన్షన్. అంటే ఈ రిజల్యూషన్ ఆఫ్ ఏ ఫోర్స్ చేసే ముందు సైన్ కన్వెన్షన్ అనేది ముఖ్యము. ఎలా చేస్తాము? అలాంగ్ x యాక్సిస్ టువర్డ్స్ రైట్ ప్లస్, టువర్డ్స్ లెఫ్ట్ మైనస్. అలాగే అలాంగ్ y యాక్సిస్ టువర్డ్స్ ఇది అప్వర్డ్ డైరెక్షన్ లో ఉన్న ఫోర్స్ ప్లస్, డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉన్నది మైనస్. ఇక్కడ F1 is equal to 20 న్యూటన్స్. ఒక ఫోర్స్ ఇఫ్ ఇట్ ఈస్ యాక్టింగ్ అలాంగ్ x యాక్సిస్ టువర్డ్స్ రైట్ అయినట్లయితే ఇక్కడ దాని యొక్క ఎక్స్ కాంపోనెంట్ ఏముంటుందంటే అదే ఫోర్స్ వస్తుంది. ఇక్కడ ప్లస్ ఎందుకు తీసుకున్నామంటే బికాస్ దిస్ ఇస్ యాక్టింగ్ టువర్డ్స్ రైట్ డైరెక్షన్ కాబట్టి మనకి ఇది ప్లస్. ఎప్పుడైతే ఒక ఫోర్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ పనిచేసినప్పుడు y కాంపోనెంట్ ఆటోమేటికల్ గా 0 ఉంటుంది. మనకు తెలుసు ఏదైనా ఒక పాయింట్ మనం ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నప్పుడు దాని కోఆర్డినేట్స్ ఏముంటాయి? ఎక్స్ తర్వాత 0 ఉంటాయి. అలాగే ఈ రెండవది మీరు చూసినట్లయితే ఒక ఫోర్స్ F2 అనేది 10 న్యూటన్స్ ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ లెఫ్ట్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద ఇది లెఫ్ట్ వైపు పనిచేస్తుంది. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టుగా ఎక్స్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో అదే ఫోర్స్ ఉంటుంది, y కాంపోనెంట్ 0 ఉంటుంది. కానీ ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందంటే ఇంతకుముందు సైన్ కన్వెన్షన్ చెప్పినట్టుగా బికాస్ ఇట్ ఈస్ యాక్టింగ్ టువర్డ్స్ లెఫ్ట్, we wrote it as -10 న్యూటన్స్. అలానే ఒక అప్వర్డ్ ఫోర్స్ తీసుకున్నారు అనుకోండి, అలాంగ్ y యాక్సిస్ అప్వర్డ్ ఫోర్స్ తీసుకున్నప్పుడు అంటే ఒక ఫోర్స్ y యాక్సిస్ మీద ఇలా పనిచేస్తుంది అనుకోండి, లేదా అప్వర్డ్ డైరెక్షన్ లో పనిచేస్తున్నప్పుడు దాని x కాంపోనెంట్ ఏమవుతుందంటే 0 అవుతుంది. y కాంపోనెంట్ ఏమవుతుందంటే ఇచ్చినటువంటి ఫోర్స్ 15 న్యూటన్స్ అవుతుంది. అయితే మనం ప్లస్ ఎందుకు తీసుకున్నామంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా అప్వర్డ్ ఫోర్స్ ప్లస్ అనుకున్నప్పుడు డౌన్వర్డ్ ఫోర్స్ మైనస్ అనుకున్నాం. అలానే ఇక్కడ ఒక డౌన్వర్డ్ ఫోర్స్ F4 is equal to 25 న్యూటన్స్ యొక్క XY కాంపోనెంట్స్ చూడండి. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా when it is acting along y axis, దాని యొక్క x కాంపోనెంట్ 0, y కాంపోనెంట్ ఏదైతే ఉందో మనకి ఇచ్చినటువంటి ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. కానీ ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టామంటే బికాస్ ద డైరెక్షన్ ఈజ్ డౌన్వర్డ్ కాబట్టి ఇక్కడ మనం మైనస్ అని మనం తీసుకున్నాము. అలానే ఒక ఫోర్స్ అలాంగ్ x యాక్సిస్ అలాంగ్ y యాక్సిస్ కాకుండా ఒక ఇంక్లైన్డ్ కూడా ఇక్కడ Fy is equal to 16 న్యూటన్స్ మీరు తీసుకున్నట్లయితే it is acting at an angle theta is equal to 30 degrees with x axis. ఇది మనకి ఇంపార్టెంట్. ఇది యాంగిల్ x యాక్సిస్ తో చేస్తుందా లేకుంటే y యాక్సిస్ తో చేస్తుందా? ఇలా మీరు తీసుకున్నట్లయితే వీటిని రెక్టాంగులర్ కాంపోనెంట్స్ అంటారు. ఇక్కడ మీరు ఇది 30 డిగ్రీస్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు తెలుసు ఇక్కడ ఒకటి కాస్ థీటా అంటే ఏంటి, సైన్ థీటా అంటే ఏంటి తెలుసు. ఇది ఏమవుతుంది, ఇది x కాంపోనెంట్ అవుతుంది, ఇది ఏమవుతుందంటే ఇది y కాంపోనెంట్ అవుతుంది. కాబట్టి cos theta is equal to ఇది adjacent side by hypotenuse అంటే fx f5x. ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ cos theta తీసుకున్నప్పుడు ఇది ఫోర్స్ F5 కాబట్టి f5x, ఇది ఫోర్స్ F5 కాబట్టి f5y. cos theta is equal to f5x adjacent side by
హైపోటెన్యూస్ F5. కాబట్టి F5x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, F5 cos theta అవుతుంది. అదే నేను ఇక్కడ రాశాను, F5x ఈజ్ ఈక్వల్ టు F5 cos theta. సో cos theta అంటే theta 30 degrees కాబట్టి ఇక్కడ 16 cos 30 degrees అని వేశాను. అలాగే F5y అంటే మనం sin theta మనం తీసుకున్నప్పుడు ఇక్కడ, సో sin theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏంటి ఇక్కడ, F5y బై దీని యొక్క హైపోటెన్యూస్ ఏంటంటే గివెన్ ఫోర్స్, సో F5. కాబట్టి ఇక్కడ మనకు F5y ఈజ్ ఈక్వల్ టు F5 sin theta. సో ఇక్కడ కూడా F5y ఈజ్ ఈక్వల్ టు F5 sin 30 degrees అంటే 16 sin 30 degrees. ఈ రెండు ప్లస్ ఎందుకు వచ్చాయంటే, ఇది మనం రిజాల్వ్ చేసినప్పుడు ఒక ఫోర్స్ యాక్టింగ్ టువర్డ్స్ రైట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్, ఇంకొక ఫోర్స్ యాక్టింగ్ ఇన్ ద అపోర్డ్ డైరెక్షన్. సో ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో ఇలా ఉంది కాబట్టి ఈ రెండు కూడా మనకు ప్లస్. అయితే సో ఇది ఎప్పుడు కూడా ఈ కాస్ థీటా సైన్ చేయడం ఎప్పుడు కూడా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఈ యాంగిల్ ఏ యాక్సిస్ తోనైతే కాస్ వస్తుంది, ఇంకొకటి సైన్ అవుతుంది. అంటే మీకు ఈ యాంగిల్ దేనితోనైతే అడ్జస్టెంట్ ఉంటుందో దానికి కాస్ వస్తుంది, ఇంకొక కాంపోనెంట్ ఆటోమేటికల్ గా సైన్ వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు ఇంకొక ఫోర్స్ F6 ఈజ్ ఈక్వల్ టు 21 న్యూటన్స్. సో ఇది దేంతో యాంగిల్ చేస్తుంది, సో దిస్ వన్ ఈజ్ ఎక్స్ అండ్ దిస్ వన్ ఈజ్ వై. సో ఇది y తోనే యాంగిల్ చేస్తుంది ఇక్కడ, ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏం చేసామంటే, ఈ y కాంపోనెంట్ కనుక్కున్నప్పుడు అక్కడ మనం ఆ కాస్ థీటా వేసాము, F6 cos 20 degrees, F6 into 21 cos 20 degrees. అదే F6x is equal to F6 sin 20 degrees. సో ఇది మనకు ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్. సో డైరెక్షన్ ఏంటి, ఈ రెండు కాంపోనెంట్లు కూడా ప్లస్ కాబట్టి, ఒకటి యాక్టింగ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ టువర్డ్స్ రైట్ ఎక్స్ కాంపోనెంట్, వై కాంపోనెంట్ అనేది యాక్టింగ్ ఇన్ ద అపోల్ డైరెక్షన్ అలాంగ్ వై యాక్సిస్ కాబట్టి, సో ఈ రెండు వాల్యూస్ కూడా మనకు ప్లస్ వస్తాయి. సో ఏదైతే వాల్యూ వస్తుందో ఇక్కడ, సో దాట్ వాల్యూ ఈజ్ గివెన్ ఇన్ న్యూటన్స్. సో అలానే మీరు సపోజ్ ఈ ఫోర్స్ కనుక మీకు ఇలా యాక్ట్ చేస్తుంది అనుకోండి, సెకండ్ క్వాడ్రంట్ లో ఇక్కడ యాక్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మీరు ఏం చెక్ చేయండి అంటే, ఈ ఫోర్స్ ఏదైతే ఉందో మేకింగ్ యాంగిల్ విత్ ఎక్స్ ఆర్ వై ఈ చెక్ చేయండి. ఎక్స్ తో యాంగిల్ చేసినప్పుడు ఎక్స్ కాంపోనెంట్ కాస్ థీటా అవుతుంది, వై కాంపోనెంట్ సైన్ థీటా అవుతుంది. నేను ఇక్కడ అదే వేసాను. సో F7x is equivalent to, సో ఇది F7 cos theta, the 35 cos 25 degrees. F7y is equal to 35 sin 25 degrees అని వేశాను. సో ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. సో అలానే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక కాంపోనెంట్ ఇట్ ఈస్ యాక్టింగ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ టువర్డ్స్ లెఫ్ట్ కాబట్టి ఇది మైనస్, ఇది ప్లస్. సో అలా మనకు ఇక్కడ ఎక్స్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఇది మైనస్ వేసాము, y కాంపోనెంట్ ప్లస్ వేసాము. అలానే ఇంకోటి F8 ఈజ్ ఈక్వల్ టు 10 న్యూటన్స్ తీసుకున్నాము. సో ఇది కూడా ఈ సెకండ్ క్వాడ్రంట్ లోనే పనిచేస్తుంది దీంట్లోనే, కానీ దిస్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ 20 degrees విత్ y. మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇది యాంగిల్ y యాక్సిస్ తో చేస్తుంది కాబట్టి అది y కాంపోనెంట్ మీకు కాస్ వస్తుంది. అంటే ఇక్కడ ఏంది +10 cos 20 degrees అని వేసాను. ఇది ఎందుకు, y అనేది ఇక్కడ అపోల్ డైరెక్షన్ లో ఉంది. అదే మీకు ఎక్స్ కాంపోనెంట్ ఏం చేసాము, ఆ F8 sin theta అని రాసుకోవచ్చు, అంటే -10 sin 20 degrees. సో ఇక్కడ మైనస్ ఎందుకు వేసామంటే, బికాస్ ఎక్స్ కాంపోనెంట్ ఈస్ యాక్టింగ్ టువర్డ్స్ లెఫ్ట్ కాబట్టి. సో ఇది రెండు గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఈ కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేసేటప్పుడు మొట్టమొదట మాగ్నిట్యూడ్ ఏంటి, సో ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసి మనం క్యాలిక్యులేటర్ ద్వారా మనం వేసినట్లయితే, సో యూ విల్ గెట్ సమ్ ఓకే న్యూటన్స్ లైక్ దిస్. సో దీని యొక్క మాగ్నిట్యూడ్ కూడా న్యూటన్స్ ఇలా వచ్చేస్తుంది. సో రెండవది ఏంటంటే డైరెక్షన్ కూడా చూసుకోవాలి. అంటే రిజాల్వ్ చేసినప్పుడు సో దీన్ని ఈ ఫోర్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రిజాల్వ్ చేసినప్పుడు మనం అనుకునేటటువంటి సైన్ కన్వెన్షన్ ప్రకారం ఎలా ఉంది అనేది కూడా చూడాలి. ఇప్పుడు F9 అనేటటువంటి ఫోర్స్ మనం తీసుకున్నప్పుడు, సో దిస్ ఈస్ యాక్టింగ్ ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్ ఇక్కడ మీరు గమనిస్తారు. సో ఇక్కడ F9 cos theta అని ఎందుకు వేసామంటే, బికాస్ దిస్ ఇస్ మేకింగ్ అన్ యాంగిల్ విత్ ద ఎక్స్ యాక్సిస్, కాబట్టి 40 cos 15 degrees. ఇది మైనస్ ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ యాక్టింగ్ టువర్డ్స్ లెఫ్ట్, ఈ ఎక్స్ యాక్సిస్ మీద లెఫ్ట్ లో పనిచేస్తుంది కాబట్టి. అలాగే ఇది F9 sin theta, ఇది యాక్టింగ్
ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ అలాంగ్ y కాబట్టి మైనస్ పెట్టాను. ఆ తర్వాత దీని యొక్క వాల్యూని మీరు క్యాలిక్యులేట్ చేసేసి సో ఇది న్యూటన్స్లో వేయచ్చు. అలాగే ఒక F10 అనేటటువంటి ఫోర్స్ ఇట్ ఈస్ ఆల్సో యాక్టింగ్ ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్. ఇక్కడ ఇది x, ఇది y. సో కాకపోతే ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ 45 degrees విత్ y యాక్సెస్. కాబట్టి మీకు ఏం చెప్పానంటే ఇది వైతో యాంగిల్ చేస్తున్నప్పుడు y కంపోనెంట్ ఏమవుతుందంటే ఇక్కడ కాస్ థీటా అవుతుంది. సో ఇది F10 కాస్ థీటా. F10 యొక్క వాల్యూ అయితే 18 కాస్ 45 degrees. ఇది మైనస్ ఎందుకు పోయింది అంటే బికాస్ దిస్ ఈస్ యాక్టింగ్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. ఇది డౌన్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది. అదే ఇది F10x ఏం చేసాము, F10 సైన్ థీటా అని రాసాము, అంటే 18 సైన్ 45 degrees. ఇది కూడా మైనస్ ఎందుకు అంటే బికాస్ ఇది మనకు ఎక్స్ యాక్సిస్ మీద టువర్డ్స్ లెఫ్ట్ పనిచేస్తుంది. అలానే మనం ఒక ఫోర్త్ క్వాడ్రంట్లో ఇది ఒక ఫోర్స్ పనిచేస్తుంది అనుకోండి. ఇది F11 ఈజ్ ఈక్వల్ టు 50 న్యూటన్స్. ఇది 60 degrees యాంగిల్ చేస్తుంది ఇది ఎక్స్ యాక్సిస్తోని. అప్పుడు మీకు ఏం చెప్పాను, ఎక్స్ అనేది ఎప్పుడు కాస్ థీటా వస్తుంది. F11 కాస్ థీటా అండ్ F11 అనేది 50 కాస్ 60 degrees. ఇది దీని యొక్క ఎక్స్ కాంపోనెంట్ ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ రైట్ కాబట్టి సో మనకు ఏమవుతుంది అంటే ప్లస్ వస్తుంది. F11y ఏంటంటే ఇది 50 sin 60 degrees, బట్ దిస్ కాంపోనెంట్ ఈజ్ యాక్టింగ్ ఓకే ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. ఇది డౌన్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది కాబట్టి ఇది మనకు -50 sin 60 degrees వచ్చింది. సో ఆ తర్వాత క్యాలిక్యులేటర్తో కనుక్కొని దీని యొక్క వాల్యూలో వేయచ్చు. అలాగే సేమ్ ఇంకొక F12 అనేటటువంటి ఫోర్స్ కూడా ఈ ఫోర్త్ క్వాడ్రంట్లో పనిచేస్తుంది అనుకోండి. లెట్ us say this is making an angle theta is equal to 35 degrees with y axis. ఇది y axis తోని 35 డిగ్రీలు పనిచేస్తుంది. మీకు ఏం చెప్పాను, y axis తోని ఇది యాంగిల్ ఉన్నప్పుడు y కంపోనెంట్ ఇది అడ్జస్టెంట్ గా ఉంది కాబట్టి మనకు అక్కడ కాస్ థీటా వస్తుంది. F12 కాస్ థీటా. F12 అంటే 45, theta is 35 degrees. -45 cos 35 degrees. సో ఇది మీకు మైనస్ ఎందుకు వచ్చింది అంటే ఇది డౌన్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది కాబట్టి. అదే రకంగా F12x చూడండి. F12x is equal to F12 sin theta అని రాస్తాము, అంటే 45 sin 35 degrees. సో ఇది మనకు ఇది టువర్డ్స్ రైట్ ఉంది కాబట్టి ఇది ప్లస్, ఇది x ఇది y, టువర్డ్స్ రైట్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాము. సో ఇలా మీరు కాంపోనెంట్ వాల్యూస్ కూడా సో క్యాలిక్యులేటర్తో కనుక్కొని దాని పక్కన మనం ఈ వాల్యూస్ను కూడా వేసేసి ఆ ఫోర్స్ యొక్క యూనిట్ ఏదైతే ఉందో అది మనం వేయచ్చు. కాబట్టి ఈ వీడియోలో మీరు అందరూ కూడా ఫోర్సెస్ను మనం 2 డైమెన్షనల్ ఫోర్స్ను ముఖ్యంగా ఎక్స్ కంపోనెంట్గా వై కంపోనెంట్గా మనం ఎలా డివైడ్ చేయొచ్చో మనం నేర్చుకుందాం. సో ఇది మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఫైండ్ రిజల్టెంట్ ఆఫ్ గివెన్ ఫోర్స్ సిస్టమ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇచ్చినటువంటి ఫోర్స్ సిస్టమ్కు రిజల్టెంట్ కనుక్కోండి. ఇది ప్రాబ్లమ్. సో ఈ ప్రాబ్లంలో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే ప్రతి ఫోర్స్కు కూడా ఎక్స్ కంపోనెంట్ వై కంపోనెంట్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనం ఎక్స్ యాక్సిస్ మీద టువర్డ్స్ రైట్ అయినట్లయితే ప్లస్, టువర్డ్స్ లెఫ్ట్ అయినట్లయితే మైనస్, అలాగే వై యాక్సిస్ మీద అపోర్డ్ డైరెక్షన్ అయితే ప్లస్, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఫోర్స్ యాక్ట్ చేసినట్లయితే మైనస్. ఇది సైన్ కన్వెన్షన్ ఇది. సో మొట్టమొదట మనం 10 న్యూటన్ ఫోర్స్ తీసుకున్నట్లయితే ఇది ఎక్స్ యాక్సిస్ మీద టువర్డ్స్ రైట్ కాబట్టి ఎక్స్ కాంపోనెంట్ ప్లస్ 10 న్యూటన్స్, వై కాంపోనెంట్ 0. 25 న్యూటన్స్ అనేది ఎక్స్తోని 30 degrees యాంగిల్ చేస్తుంది కాబట్టి ఎక్స్ కాంపోనెంట్ అనేది 25 కాస్ 30 degrees, వై కాంపోనెంట్ 25 సైన్ 30 degrees. 15 న్యూటన్స్ అనేది ఇట్ ఈస్ యాక్టింగ్ అలాంగ్ వై యాక్సిస్, ఇది అపోర్డ్ డైరెక్షన్లో పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ కాంపోనెంట్ అనేది 0 అవుతుంది, వై కాంపోనెంట్ అనేది ప్లస్ 15 న్యూటన్స్. 30 న్యూటన్స్ అనేది ఇట్ ఈస్ మేకింగ్ ఎన్ యాంగిల్ 45 degrees విత్ వై యాక్సిస్. వై యాక్సిస్తోనే యాంగిల్ చేస్తుంది కాబట్టి వై కాంపోనెంట్ ఏమవుతుందంటే 30 కాస్ 45 degrees అవుతుంది, ఎక్స్ కాంపోనెంట్ 30 సైన్ 45 degrees అవుతుంది. ఇది సెకండ్ క్వాడ్రంట్లో ఉండటం వల్ల ఇది ఎక్స్ కాంపోనెంట్ మైనస్ అవుతుంది, వై కాంపోనెంట్ ప్లస్ అవుతుంది. అట్లాగే 40 న్యూటన్స్
it is acting on the x-axis towards left. కాబట్టి ఇక్కడ x component -40, y component 0. సో 20 newtons అనేది it is making angle 25 degrees with x-axis. కాబట్టి ఇక్కడ 20 cos 25 degrees అనేది x కాంపోనెంట్, 20 sin 25 degrees అనేది y కాంపోనెంట్. ఇది థర్డ్ క్వాడ్రంట్లో ఉండటం వల్ల బోత్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో రెండు కూడా నెగటివ్. ఇక 50 న్యూటన్స్ ఫోర్స్ తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ యాక్టింగ్ అలాంగ్ వై యాక్సెస్. ఇక్కడ మనకి ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ ఉండటం వల్ల y కాంపోనెంట్ -50 ఉంటుంది, x కాంపోనెంట్ అనేది 0. 18 న్యూటన్స్ ఫోర్స్ ఇది y యాక్సిస్ తో 60 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. కాబట్టి y కాంపోనెంట్ అనేది 18 cos 60 డిగ్రీస్ అవుతుంది, x కాంపోనెంట్ అనేది 18 sin 60 డిగ్రీస్ అవుతుంది. సో ఇది ఫోర్త్ క్వాడ్రంట్లో ఉండటం వల్ల x కాంపోనెంట్ అనేది పాజిటివ్, y కాంపోనెంట్ అనేది నెగటివ్గా ఉంది. సో ఒకసారి ఈ టేబుల్ ఫామ్ చేసిన తర్వాత ఈ x కాంపోనెంట్లన్నీ కలిపినట్లయితే సిగ్మా ఎఫ్ఎక్స్ వస్తుంది, y కాంపోనెంట్స్ అన్ని కలిపినట్లయితే సిగ్మా ఎఫ్ఐ వస్తుంది. ఇక్కడ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -32.10 న్యూటన్స్ వచ్చింది, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు -18.74 న్యూటన్స్ వచ్చింది. ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ కనుక్కోవడానికి ఆర్ ఈజ్ ఈక్వల్ టు √సిగ్మా ఎఫ్ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ స్క్వేర్. సో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 37.17 న్యూటన్స్ వస్తుంది. రిజల్టెంట్ యొక్క డైరెక్షన్ కనుక్కోవడానికి టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్ఎక్స్. ఈ రేషియో తీసుకున్నట్లయితే 0.58 వాల్యూ వస్తుంది. సో థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ 0.58, 30.11 డిగ్రీస్. ఈ విధంగా మనం ఒక గివెన్ ఫోర్స్ సిస్టమ్ యొక్క రిజల్టెంట్ను రెండు కూడా మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ను కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.